చెప్పు బ్రదర్, ఎందుకు వచ్చావు? నా పేరు శ్రావణ్ సార్. నేను కొన్ని లీగల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ అది కానీ మార్కెట్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు మీ బుక్ కనిపించింది సార్, నా పుస్తకం. ఓకే. వాటి గురించి చదువుకొని మిగతా ఫ్యూచర్ కానీ ఏదైనా సమస్యలు ఎదురైనా కానీ ఏమైనా నేర్చుకోవడానికి కానీ మనం వాటి నుంచి ఎలా తెలుసుకోవడానికి నేను ఈ మంచి పుస్తకం కొనడం కోసం మీ గురించి ఒకసారి మిమ్మల్ని కలిసి ఇట్లా తెలుసు. బుక్ కవర్ పేజ్ చూపించు సైడ్. రైట్. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు. అంతేనా? పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు. పుస్తకంలో దాదాపు ఎన్నో అంశాలు ఉన్నాయి. అవునా? అవును సార్. చాలా అంశాలు మన జీవితానికి సంబంధించిన అన్ని ఇందులో కవర్ అయిపోయినాయి సార్. అది మనకి ఏదో విధంగా మన జీవితానికి ఏదో ఒక పాటు మందుల కిందలో ఉపయోగపడుతుంది. అన్ని ఉపయోగపడతాయి, కానీ మనకు వచ్చే సమస్య ఏదో ఒకటి ఉంటది కాబట్టి అది మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు సార్. కనీస అవగాహన ఉండాలి. నువ్వు చదువుకుంది ఏంటి? నేను ఎంబీఏ వరకు ఎంబీఏ చేసినావు కదా? ఎంబీఏ ఏ యూనివర్సిటీ నుంచి చేసావు? ఎంబీఏ నేను పోచంపల్లి సెయింట్ మేరీ కాలేజీ జేఎన్టీ యూనివర్సిటీ నుంచి చేసావు. సో మనము ఎంబీఏ చేసినా కూడా కనీస అవగాహన లేకపోతే ఈవెన్ రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ ఒక హోమ్ గార్డ్ ఆపినా భయపడే పరిస్థితి. అవునా కదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఎస్ఐతో మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి. అవునా? ఎందుకు అని అంటే ఎంబీఏ చేశాము, కానీ లా మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అదే నీకు లా ఆఫ్ నాలెడ్జ్, చట్టాలు ఇది ఏం చెప్తున్నాను కనీస అవగాహన ఉంటే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావు. అవునా? కాబట్టి ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండాలని బుక్ తీసుకొచ్చావు. ఓకేనా? ఓకే.